Hi guys, welcome back to my YouTube channel. If you are watching me for the first time, I'm Saranya and I do content on fashion, beauty, vlogs and everything in between. And నేను ఈ వీక్ మొత్తం బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. స్టార్టింగ్ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఇంకా స్టార్ట్ చేద్దామా. హాయ్ గైస్, టుడే ఇస్ మండే. నాకు అస్సలు నచ్చదు మండే అంటే. నాకు తెలుసు మీకు కూడా నచ్చదని, బట్ తప్పదు. మండేని ఎలాగైనా దాటితేనే ఆ నెక్స్ట్ డేస్ వస్తాయి. ఇదే నా మండే ఫిట్ గైస్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, నేను రెడీ కూడా అయిపోయాను. లంచ్ టైం కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు లంచ్ చేశాను. ఆఫీస్కి వెళ్తా, ఆఫీస్కి వెళ్ళాను లంచ్ చేస్తా. సో మధ్యలో ఒక బ్లింకెట్ ఆర్డర్ పెట్టా అనమాట, ఒక పైనాపిల్. ఎందుకంటే ఒక ట్రెండింగ్ ఐస్ క్రీమ్ నడుస్తుంది కదా, సో అది చేద్దామని పెట్టాను. చూద్దాం ఎలా వస్తుందో. హాఫ్ కింద చేస్తే దెన్ ఐ కెన్ డూ ద వైరల్ ఐస్ క్రీమ్ అన్నట్టు. సో నేను ఎక్స్పెరిమెంట్ ఎక్కువ దాని మీద కాదు, ఒక చిన్న దాని మీద చేద్దాం అనుకుంటున్నా. సో అది చేయడానికి నేను పైనదంతా తీసేయాలన్నమాట. ఇలా అది కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాం. తింటూ వర్క్. ఇప్పుడు ఆఫీస్ అయ్యాక మళ్ళీ ఎంత ఫాస్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నా అనిపిస్తుంది. మండేస్ ఆఫీస్ కంటే చాలా కష్టం. సో నాదైతే ఈ డే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని మినిట్స్ తర్వాత నేనైతే మళ్ళీ పీజీకి వెళ్ళిపోతున్నాను. ఫైనల్ మండే కంప్లీట్. సో నాకు కూడా అదే కావాలి కాబట్టి మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే. సో నిన్న అయితే మరి ఇంకెక్కువ షూట్ చేయలేకపోయినా, ఎందుకంటే నాకు నిన్న కొంచెం బాగాలేనట్టు అయిందనమాట. సో వచ్చేసి ఇంకా పడుకోవడానికి ట్రై చేసిన, ఎంత పడుకున్నా నిద్ర పట్టలేదు మార్నింగ్ 3 వరకు. సో 3కి పడుకుంటే అప్పుడు 10కి లేచా. సో ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి ఆల్రెడీ కిందకి వెళ్ళి చూసా ఏంటి బ్రేక్ఫాస్ట్ ఉందని. పొంగల్ సంథింగ్ ఉండింది. నాకు ఆ పొంగల్ అస్సలు నచ్చదు. సో నేను ఫ్రూట్స్ ఉన్నాయి అవి తినేసి ఆఫీస్కి రెడీ అయిపోతా. ఆఫీస్కి వెళ్ళాలి. ఈరోజు చాలా వర్క్ ఉండింది. చూద్దాం ఈరోజు అంతా ఎలా అవుతుందో. ఓకే, నేను ఫ్రెష్ చేస్తా. బై. తరా ఫ్రెష్ అయిపోయాను గైస్. సో ఇప్పుడు ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళిపోవడమే. అక్కడ వెళ్ళి తింటా, బట్ చాలా జాగ్రత్తగా తింటా. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, సో నిన్నేమైంది, నేను ఆఫీస్లో అంటే బ్యాక్ పీజీకి వస్తున్నప్పుడు తినేద్దాము అని ఆఫీస్లో ఒక సెజ్వాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను అనమాట. అది తిన్నప్పుడు కూడా నాకు ఎందుకో తేడాగానే అనిపించింది. అంటే చాలా స్పైసీగా, అంటే కోర్స్ స్పైసీగానే ఉంటుంది, బట్ అంటే నాకు ఎందుకో అంతగా మంచిగా అనిపించలేదు. సో ఎంతవరకు తినాలో అంతవరకు తినేసి ఇంకో పీజీకి వచ్చేసాను. వచ్చేస్తే ఇంకా నాకు ఒక్కటే స్టమక్ పెయిన్ వచ్చేసింది. ఎంత వాకింగ్ చేసా అటు ఇటు, కానీ నాకు అస్సలు ఏదోలా అయిపోయింది అనమాట. ఫ్రైడ్ రైస్ తినగానే నాకైతే ఎంత చిరాకు అనిపించిందంటే, అంటే బటర్ మిల్క్ తాగాను అయినా అలానే ఉండింది, వాకింగ్ చేశాను అయినా తగ్గలేదు. ఇంకా పడుకోవడానికి ట్రై చేస్తున్నాను, ఫుల్ ఇంకా స్టమక్ పెయిన్ పీక్స్లో అయిపోయింది అనమాట. ఇంకా అలా వస్తూనే ఉన్నది. ఇంకెక్కడ
నాకు నిద్ర రావట్లేదు, అలాగని స్టమక్ పెయిన్ తగ్గితే ఏదో పడుకుందామంటే అది అస్సలు తగ్గట్లేదు. ఫోన్ డిస్ట్రాక్ట్ అవ్వడానికి నేను ఏవో యూట్యూబ్లోన వీడియోస్ అలా ఏవో చూసుకుంటున్నాను. ఇంకా అలా 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 చూస్తే మార్నింగ్ 3 అయ్యింది. నాకు అప్పటికీ నిద్ర రావట్లేదు. ఎందుకు? స్టమక్ పెయిన్ వల్ల. అంటే అంత హెవీ పెయిన్ వచ్చేసింది అనమాట. సో నేను ఎప్పుడు అనుకున్నాను నైట్ టైం హెవీ ఫుడ్ అస్సలు ఎందుకు తిన్నాను అనే నాకు ఇది వచ్చేసింది. ఇంకా చెప్పలేము ఎవరు ఎలా చేస్తారో. సో నాకైతే చాలా ఇబ్బంది పెట్టేసింది ఆ ఫ్రైడ్ రైస్ తినడం వల్ల. ఇబ్బంది పడ్డాను నైట్ అంతా. బట్ మార్నింగ్ కొంచెం లేచినప్పుడు కొంచెం వీక్గా అంటే డల్గా అనిపించింది కానీ బట్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్. నైట్ టైం ఎక్కువ ఆయిల్ ఉన్నది, ఈ స్పైసీ ఉన్నది తినకూడదని ఫిక్స్ అయిపోయాను. ఓన్లీ ఫ్రూట్స్, జ్యూసెస్ కానీ లైట్ ఫుడ్, అది కూడా బిఫోర్ 7:30 తినేస్తే ఇంకా బెస్ట్. వీక్లో 3 days వెళ్ళాలి అండ్ 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు. సో నేను మ్యాక్సిమం ఈ మధ్య ఏం చేస్తున్నాను అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తున్నాను. అప్పుడు థర్స్డే నుంచి మళ్ళీ సండే వరకు అంటే ఇంకా పీజీలో ఉండొచ్చు, కొంచెం రిలాక్స్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మరీ సిచ్యువేషన్స్ బాగాలేకపోతే లైక్ ఈరోజు నాకు లైక్ నిన్న నైట్ అంతా నేను ఏమనుకున్నాను, నాకు కొంచెం బాగాలేదు, నిద్ర పట్టలేదు అన్నారు కదా. సో నేనేమనుకున్నానంటే రేపు ఆఫీస్కి వెళ్ళొద్దు, అలా కొంచెం రెస్ట్ తీసుకుందాము, తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కదా అని. బట్ ఇప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్ కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళిపోతే అంటే లైక్ ఏంటి 3 days వెళ్ళిపోతే ఒక బరువు దిగిపోయినట్టు, ఆ పని అయిపోయింది, ఈ వీక్ ఇక్కడ సెట్ అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఆ థర్స్డేస్ ఇంకా ఫ్రైడే ఆఫీస్కి వెళ్ళాలంటే కొంచెం ఏదోలా ఉంటుంది. అప్పుడు ఎవ్వరు ఉండరు కూడా. థర్స్డే, ఫ్రైడే జనరల్గా మనం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆఫీస్లో ఎక్కువ మంది ఉండరు. నా అలాగే చాలామంది ఆలోచించి మండే, ట్యూస్డే, వెన్స్డే వచ్చేస్తారు. బట్ స్టిల్ నాకు కొంచెం రిలాక్సేషన్ కావాలన్నమాట థర్స్డే టు సండే. సో నేను అందుకే మండే, ట్యూస్డే, వెన్స్డే ఎంత బద్ధకమైన ఎంత ఏదైనా నన్ను నేను పుష్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాను. సో ట్యూస్డే కొంచెం యాక్టివ్గా ఉన్నాం మండే కన్నా కదా. చూద్దాం ఈరోజు ఎలా జరుగుతాం. బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో డ్రాగన్ ఫ్రూట్. దిస్ ఈస్ మై ట్యూస్డే అవుట్ఫిట్ గైస్. చూపిస్తాను అదండి మంచిగా. కొంచెం నాకు ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేదు. ఇది ఒక డ్రెస్ అన్నమాట, ఒక మ్యాక్సీ రఫుల్ టాప్స్ వచ్చిన డ్రెస్ లాగా. ఇప్పుడు ఆ జీన్స్ అవే వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ సెండ్రెల్లా లాంటి డ్రెస్ వేద్దాం అనుకున్నాను. అండ్ ఆల్సో ఈరోజు మై హెయిర్ ఇస్ హెయిరింగ్ సి కదా. నాకు కూడా ఎందుకో ఏంటి జనరల్గా మన హెయిర్లో బయటికి వెళ్ళాల్సిన టైంలో నాకు చెత్తగా ఉంటాయి, కానీ ఈరోజు మై హెయిర్ ఇస్ లైక్ యు గో గర్ల్ అంటుంది అన్నమాట. సో గైస్ నేనైతే మినీ సౌత్ మిల్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. రోటీ, రైస్, చిప్స్, సాలెడ్, పికిల్, రసం, కర్రీ, ఇదేదో తెలీదు, దాల్, పప్పు, పెరుగు అండ్ స్వీట్. సో గైస్ నేనైతే పీజీకి వచ్చేస్తాను. ఇప్పుడు ట్యూస్డే మార్కెట్ ఉంటుంది అనమాట నాకు ప్రతి ట్యూస్డే. సో అక్కడ కొన్ని ఏమైనా మంచివి కొనడానికి వెళ్తాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 10 అయిపోయింది. ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా ఉంటే తెస్తా. సో మార్కెట్ లేనన్నా ఆర్డర్ పెట్టడం జరిగింది, ఆర్డర్ రావడం జరిగింది, అది ఇప్పుడు వెళ్ళి తీసుకోవడం కూడా జరుగుతుంది. అదే గైస్ ఇందాక ఆర్డర్ పెట్టలేదు అన్నాను కదా, ఇప్పుడు అది
ఆర్డర్ ఏమేమి వచ్చిందో చూపిస్తాను. చూపి ఫ్యామిలీ సీడ్స్, ఆమ్లా, eggs, milk, carrots, కరివేపాకు. తాగుతామని పెట్టా. మిల్క్. అదేంటిది 2 ఇచ్చాడు. కీరా. అండ్ మాకు ఎప్పటి నుంచో బ్రిటానియా రస్క్ క్రేవింగ్ వచ్చిందని పెట్టా. It's for Tuesday. See you tomorrow. Good morning guys. Today is Wednesday. So నేనైతే లేచి చాలా టైం అయింది. సో ఇప్పుడు అన్నీ బెడ్షీట్స్ అన్నీ మడత పెట్టేసి అన్నీ చేసినప్పటికీ ఒక 45-50 minutes అయిపోయి ఉంటుంది. 45 ఏం అవ్వదులే, ఒక 35 minutes. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ కిందకి వెళ్ళి చూసాను ఏంటి బ్రేక్ఫాస్ట్ అని. పూరి పెట్టారు. నాకు పూరి, పొంగల్, పోహా, సమ్టైమ్స్ ఉప్మా తినబుద్దేదు. నాకు అసలు పూరి అంటేనే నచ్చదు అనమాట. మార్నింగ్ ఆయిల్లోన ఆ పూరి తింటే నాకు డే మొత్తం ఏదో రూయిన్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో పూరి లేకపోతే మనకి ఆల్టర్నేటివ్స్ ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి సో నేనైతే అవి తిందాం అనుకుంటున్నా. ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి అవి తింటా. అండ్ ఆల్సో ఈరోజు 3rd day ఆఫ్ ఆఫీస్. సో ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోతే 3 days అయిపోయినట్టే. సో ఫాస్ట్గా రెడీ వచ్చేస్తా గైస్. సో గైస్ నేనైతే రెడీ అయిపోయాను. నాకు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సో లేట్ ఆఫీస్ కని కాదు, నేను ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. అది ఇంత టైం లోపు తీసుకోవాలి, లేకపోతే అది పనికిరాను అన్నట్టు ఆర్డర్. సో దానికి లేట్ అయిపోయాను అనమాట. సో నేను ఐ క్విక్లీ షో మై అవుట్ఫిట్ ఫర్ వెన్స్డే. వెయిట్, బోరింగ్గా ఏం వేస్తాను చెప్పండి అని మంచి టాప్స్ ఆర్డర్ పెట్టా. అది మీకు షార్ట్స్లో కూడా పెడతా, మీకు కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి. సో ఇది ఒక ట్యాంక్ టాప్, ఒక ష్రగ్ లాంటిది, అంటే లైక్ ఓవర్ కోట్ అనొచ్చు, దాన్ని ఏమంటారు నాకు అంతగా తెలీదు. సో ఇదొక వెస్ట్రన్ టాప్ లాగా కింద విత్ జీన్స్. ఇదేనా ఇవాళ అవుట్ఫిట్. సో ఐ పెయిడ్ విత్ సమ్ జ్యువెలరీ. దట్స్ ఇట్. బై. నేనైతే గాబర్గా పరిగెడుతున్నాను గైస్ ఆర్డర్ కోసం. బాబోయ్, సో నేను పెట్టిన వీటి కోసం పరిగెట్టుకొని వచ్చాను గైస్. అదైతే ఈరోజు ఆఫీస్ అయిపోయింది అనమాట. అది కూడా చాలా పిచ్చి. అది ఎందుకైందో నేను చెప్తాను. గుడ్ మార్నింగ్ గైస్, ఇట్స్ థర్స్డే. సో ఆల్రెడీ వీక్లో 3 days అయిపోయాయి. ఇంకా 2 days స్టేన్ అయిపోతే వీకెండ్. సో నేనైతే ఇప్పుడే లేచాను. నా 3 days అయిపోయాయి కూడా. దేనికి అంటే ఆఫీస్కి వెళ్ళడానికి. సో ఈ థర్స్డే అండ్ ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్. సో చూద్దాం నా డే ఎలా ఉంటుందో. నేనైతే ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి తినేసి ఆ తర్వాత వర్క్ ఉన్నది కదా, అది చేయాలి. అది ఒకటి ఉంది నా ప్రాణం మీదకి. బట్ ఇట్స్ ఓకే, తప్పదు, అందరూ చేయాలి. బట్ ఈరోజు నేను అంటే లైక్ సెల్ఫ్ కుకింగ్ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా పీజీలో అదేదో అంటే నేను అడిగా అనమాట రేపు ఏం పెడతారు అని. సంథింగ్ ఏదో దోసకాయ కర్రీ అని చెప్పారు. మనకు అలాంటి దోసకాయలు అలాంటివి నచ్చం అనమాట. దోసకాయలు, గుమ్మడికాయలు లాంటివి. సో వీలైతే ట్రై చేద్దాం అంటే అనుకుంటున్నాను. ఏమైనా న్యూ అంటే నా ఓన్ సెల్ఫ్ కుకింగ్ కర్రీ. సో చూద్దాం ఈరోజు ఎలా ఉండబోతుందో. నేను వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అయ్యి తినేసి అప్పుడు మళ్ళీ వస్తాం. ఓకే, నేనేమంటే పొమోగ్రనేట్ సీడ్స్ ఉంటాయి కదా, అవి ఫాస్ట్ కాదు, చాలా లేట్గా
ప్రాసెస్ ఉంటుంది, అది తీయాలి, ఒలవాలి అంతా. సో అదే ఫస్ట్ తీసేస్తా, పడిపోతాయి. సో చాలా కష్టపడి తీసేసాను. సో దీని తర్వాత ఈ క్యారెట్స్ యొక్క పీల్ కూడా తీసేసా. ఇది ఎలాగో ఇంకా కట్ 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 ఈట్ కాబట్టి. సో నాకైతే నచ్చింది ఈ లంచ్. అంటే ఎవరైతే డైటింగ్లో ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట. ఫ్రూట్స్ యాజ్ లంచ్. రోజు ఇలా తింటే బాగుంటుంది కదా. ఎంతసేపు రైస్ చెప్పండి. ఆ రైస్ వల్ల బలం కదా ఏది రాదు. మై మామ్ ఆఫ్టర్ హియరింగ్ దిస్, నువ్వు ఇంటికి రా, నీకు ఉంటుందిరా అలా అనరు. మా మమ్మీ అలా అనరు గైస్. మా మమ్మీ ఏమంటారంటే అవును నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటారు. స్క్రీన్ ముందు కూర్చోవాలంటే మొత్తం చిరాకుగా అనిపిస్తుంది. కానీ మనము ఫోన్ ముందు మాత్రం గంటలు కూర్చోగలం. ఎందుకంటే ఫోన్ ఇష్టంతో చూస్తున్నాం అండ్ స్క్రీన్ కష్టంతో చూస్తున్నాం కాబట్టి. గుడ్ మార్నింగ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే ఫ్రైడే ఫైనల్లీ, అంటే వీక్ ఒక ఎండ్ అయితే వచ్చేసింది. మంచి ఈ వీక్ కూడా సర్వైవ్ అయిపోయాము. సో ఈరోజు అంటే నేను ఎందుకు షూట్ చేయలేదంటే నాకు చాలా వర్క్ ఉండింది అనమాట. సో నేను ఆ వర్క్ బాధలో పడిపోయి వీడియో తీయడం మర్చిపోయాను. బట్ ఇట్స్ ఓకే. చెప్పా కదా ఫ్రైడే ఏదో ఒక క్యారెట్ కర్రీనో కానీ బీట్రూట్ ఉంటుందని. సో నేను అందుకే ఆల్రెడీ నా దగ్గర ఏమైనా కర్రీ ఉంటుంది కదా, టొమాటో కర్రీ. సో అది చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో అందుకే మొన్నటి నుంచి ఇది కింద ఫ్రిడ్జ్లో పడి ఉన్నది గైస్. అది ఇప్పుడు తెచ్చేసి మంచిగా క్లీన్ చేసి చేద్దామని ఫిక్స్ అయ్యా. సో నేను ఎలా చేస్తానో దట్స్ ఆల్ ఫర్ ఫ్రైడే. ఇదంతా ఏమనుకున్నారంటే నేను ఒక రీల్ చేశాను అనమాట, అది తర్వాత పోస్ట్ చేస్తాను, దాని యొక్క ప్రభావం. గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే సాటర్డే, ఫైనల్లీ వీక్ ఎండ్ అయితే అయిపోయింది. ఆగస్ట్లో సెకండ్ వీక్ కూడా అయిపోయింది. నా వ్లాగ్ ఎండ్ కూడా అయిపోయింది. నేను రేపు మరి సండేకి మరి వ్లాగ్ తీయట్లేదు, ఎందుకంటే రెస్ట్ డే గైస్, రెస్ట్. సో ఈరోజు అయితే నాకు ఏం ప్లాన్స్ ఉన్నాయంటే, నేనైతే నాకు కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకుందాం అనుకుంటున్నాను. హెయిర్కి ఫేస్కి పెడిక్యూర్, మ్యానిక్యూర్ లాంటివి ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ తినేసి ఆ తర్వాత ఆయిల్ అన్నీ పెట్టేసి అప్పుడు చేసేసి, ఇంకా అట్ ద సేమ్ టైం ఎక్కువసేపు కాకుండా కొంచెం ఫాస్ట్గా అయిపోయినట్టు చేసుకొని దాని తర్వాత ఏం చేయాలో చూద్దాం. సాటర్డే వేస్ట్ చేయకూడదు, అంటే రిలాక్స్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి, అన్నీ ఒకే రోజులో అయిపోవాలి. కాబట్టి మళ్ళీ నాకేంటంటే సండే వచ్చేస్తే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట, రేపు మండే అయిపోయింది సంతోషం అయిపోయింది అని. సో సాటర్డే కొంచెం ఓకే, రేపు సండే ఉంది కదా, మధ్యలో ఒక డే ఉంది మండేకి అని ఒకలా అనిపిస్తుంది. మండే ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సండే ఆఫ్టర్నూన్ నుంచి ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది, రేపు మండే రా బాబు, రేపు వెళ్ళాలి ఆఫీస్కి. కొన్ని అంటే ఒక సైడ్ అనిపిస్తుంది ఇవన్నీ చెయ్యాలి కదా అని, ఇంకో సైడ్ అంత పెద్ద ప్రాసెస్ అవసరమా అని. కానీ తప్పదు, చేస్తాను ఎలాగైనా. నన్ను నేను ఫోర్స్ చేసుకున్నా చేస్తాను, చేయకపోతే బాగోదు మన హెయిర్. హే గాయ్స్, ఇట్స్ ఫైనలీ సాటర్డే ఈవినింగ్. నాకైతే వీక్లో 6 days అప్పుడే అయిపోయాయి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 6 అవుతుంది. నేను మార్నింగ్ చెప్పినట్టు సెల్ఫ్ కేర్ తీసుకుంటాను కదా, అవన్నీ చేసినప్పటికీ అదంతా రికార్డ్ చేసి అన్నీ చేసి తినేసి అన్నీ చేసినప్పటికీ ఈ టైం అయిందనమాట. ఇప్పుడు టైం 6 అవుతుంది. నేను మధ్యలో కొన్ని సిరీస్ కూడా చూసా. సో టైం అలా ఇంకా గడిచిపోయింది సాటర్డే కూడా. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వ్లాగ్. ఇలా అయ్యే నా 6 days ఆఫ్ ద వీక్. అంటే 3 days చూపించా కదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అవుట్ఫిట్.
సో నా సాటర్డే అవుట్ఫిట్ ఇది కొత్తది అనమాట, అందుకే చూపిద్దాం అనుకుంటున్నా. బాటిల్ పడేసా, ఇట్స్ ఓకే. సో నా అవుట్ఫిట్ చూడండి ఎంత క్యూట్ ఉండిందంటే, నేను ఇది డిఎల్ఎఫ్ ఫేస్ దగ్గర ఒక షాప్ ఉండింది, స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నా. బట్ స్టిల్ అది అలా లేదు, భలే ఉండింది. క్వాలిటీ అవ్వచ్చు, ప్రింట్ అవ్వచ్చు, కింద ప్యాంట్స్ వస్తుంది. ఐ జస్ట్ వాంటెడ్ టు షో మై న్యూ అవుట్ఫిట్ అనమాట. సో అసలు ఫాస్ట్గా అయిపోయింది, అసలు ఏం వీక్స్ అంతా ఫాస్ట్గా అయిపోతుంది అంటే మొన్నే ఆగస్ట్ వచ్చింది, అప్పుడే ఆగస్ట్ సెకండ్ వీక్ కూడా అయిపోయింది. నాకు తెలిసి ఇంకొన్ని రోజులు అయితే మొత్తం ఇయర్ అయిపోయినట్టుందా కదా, అంటే లైక్ 8 months ఇలా అయిపోయినట్టు అనిపించింది. అంటే మీకు కూడా. సో గైస్, బిఫోర్ ఎండింగ్ దిస్ ఐ వాంటెడ్ టు షో అ బ్యూటిఫుల్ వ్యూ. నేను ఆల్రెడీ నా ముందు షార్ట్స్లో పెట్టా అనమాట. నాది 6th floor అనమాట పీజీలో. వ్యూ అనేది అమేజింగ్ ఉంటుంది అనమాట. మీకు కనిపిస్తుందా వెనకతలా? చూపిస్తాను బ్యాక్ కెమెరా ఫ్లిప్ చేసి. సీరియస్ ఎంత అంటే చూడ్డానికి ఏదో నేను ఎక్కడున్నాను, ఏ ప్రపంచంలో ఉన్నాను అన్నట్టు ఫీల్ వస్తుంది అనమాట. భలే అనిపిస్తుంది. అండ్ ఆల్సో సో మీ కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ అండ్ కమెంట్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.